క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేడు మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించిన పండుగను గురించి తల్లి శ్రీసభ ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈనాటి పట్టణాల ద్వారా నిజమైన ప్రేమ, సేవాభావం, వినమ్రత గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో పునీత పౌలు గారు ప్రేమ గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ప్రేమ అనేది స్వార్థరహితమైనది, ప్రేమ అనేది స్వచ్ఛమైనది. ప్రేమించేటప్పుడు ఎటువంటి కపటం లేకుండా ప్రేమించాలి. ప్రేమ అనేది క్రియల్లో చూపించాలి అని చెబుతూ క్రైస్తవులమైన మనము మంచిని అంటిపెట్టుకొని జీవించాలి. అదేవిధంగా క్రైస్తవులమైన మనము మన శత్రువులను సైతము ప్రేమించగలగాలి. అదేవిధంగా ఇతరులను గౌరవించి సేవా మనస్తత్వంతో జీవించాలి అని ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు ఎంతో క్లుప్తంగా వివరిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే సువిశేష పట్టణంలో అదే నిజమైన ప్రేమ, త్యాగపూరిత సేవను తల్లి మరియలో చూస్తూ ఉన్నాము. ఈనాటి సువిశేష పట్టణంలో తల్లి మరియా దగ్గరి బంధువైనటువంటి ఎలిజబెతమ్మను సందర్శించిన సందర్భం గురించి మనం ఈనాడు చూడబోతూ ఉన్నాము. మే ఆఖరి రోజు, జపమాల నెల ముగించనున్నటువంటి రోజు. ఈనాడు మరియ తల్లి ఎలిజబెతమ్మల కలయిక మనకు ఏమి నేర్పిస్తుంది అంటే నిస్వార్థ సేవను గురించి మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే మరియ తల్లి మాటలకి ఎంత విశిష్టత ఉందంటే ఆమె పిలుపు వినగానే గర్భంలోని శిశువు సైతము ఆనందంతో గంతులు వేయటం ప్రారంభించాడు. మరియ తల్లి ఎక్కడ నివసిస్తే అక్కడ ఆనందం, ఎక్కడ పలికితే అక్కడ సంతోషం. ఇది నిజం, వాస్తవం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే కానాపల్లె పెండ్లి విందులో ద్రాక్షారసం కొదువుగా ఉన్నప్పుడు మరియ తల్లి క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆ ద్రాక్షారస కొదువును చెప్పగానే అప్పుడు క్రీస్తు ప్రభు అద్భుతం చేయగానే అల్లరిపాలు అవ్వవలసినటువంటి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా, ఎటువంటి లోటు, ఎటువంటి కొదవ లేకుండా ఎంతో సంతోషంగా ఆ యొక్క వివాహం జరగటం మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఎంత గొప్పది అంటే పవిత్రాత్మ ప్రేరణ పొందినటువంటి ఎలిజబెతమ్మ సైతము మరియ తల్లి దగ్గరికి వచ్చి వందన వచనములు ఇట్లు పలికింది. అమ్మా మరియా, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది అని చెబుతూ మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని వ్యక్తం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, అటు పరలోకం నుండి దేవుని దూత ద్వారా, ఇటు భూలోకం నుండి దేవుని భక్తురాలు ద్వారా ధన్యత పలుకులు పొందిన మరియ తల్లి ఎంత ధన్యురాలు అనే సత్యాన్ని తెలుసుకొని అన్ని తరాలకు ఆశీర్వాదమైన మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా మనమందరము ఆమెకు అనుదినము ప్రార్థిస్తూ ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుతూ దీవెనలు పొందుదాం. ఆమెన్.